హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో అటుకులు పల్లీలతో లడ్డూలు హెల్దీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి 1 కప్పు అటుకులు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అటుకులని జల్లించుకొని తీసుకున్న తర్వాతని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అటుకులని ముందుగానే జల్లించుకొని పెట్టుకున్నాను. అటుకులని ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోనికి 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని కూడా ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఇలా కలుపుకుంటూ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలని ఇలా ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పల్లీలని పూర్తిగా చల్లారపెట్టుకున్న తర్వాత ఇలా చేతితో బాగా నలిపితే పల్లీలపై ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుంది. పల్లీలపై ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ముందుగా ఫ్రై చేసుకొని చల్లారపెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అటుకులని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి ముందుగా ఫ్రై చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని కూడా వేసుకోవాలి. పల్లీలని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలపై ఉన్న పొట్టు తీసేయడం ఇష్టం లేని వాళ్ళు పొట్టు అలానే ఉంచుకొని మిక్సీ పట్టుకోవచ్చు. పల్లీలని ఇలా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. లడ్డూలు మనం తినేప్పుడు పల్లీలు పంటికి తగులుతూ ఉంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా బౌల్లో అటుకుల పొడి వేసుకున్నాం కదా, ఆ పొడిలోనికి ఈ పల్లి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి 1.5 కప్పు బెల్లంను దంచుకొని వేసుకోవాలి. అటుకులు పల్లీలు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో బెల్లము 1.5 కప్పు తీసుకొని వేసుకోండి. బెల్లంను దంచుకొని వేసుకోండి, తొందరగా కరుగుతుంది. ఈ బెల్లంలోనికి 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని ఇలా కలుపుకుంటూ గడ్డలు లేకుండా కరిగించుకోవాలి. బెల్లంని గడ్డలు లేకుండా కరిగించుకుంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లంని గడ్డలు లేకుండా ఇలా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకులు వేసుకొని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన ఫ్రై చేసుకోండి. జీడిపప్పు బాదం పప్పులని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడకట్టుకొని ఇందులోనికి వేసుకోవాలి. బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న అటుకులు పల్లీ పొడిని వేసుకోవాలి. బెల్లం సిరప్లో అటుకులు పల్లీ పౌడరు బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 5 నిమిషాలు ఇలా కలిపామంటే
కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు మనం లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. బాగా ఉడికితే ఇలా కొంచెం గట్టిగా అయినట్టుగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని కడాయిలో అలానే ఉంచకుండా ఒక ప్లేట్లోనికి వేసుకొని చల్లారపెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం లడ్డూలు చేసుకోవడానికి చేతులు కాలకుండా వీలుగా ఉంటే సరిపోతుంది. కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి. లడ్డూలు చాలా టేస్టీగా, సాఫ్ట్గా, భలే రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.